ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ ఆ దేశ వివరమును రాయుటకు వెళ్ళబోవు వారితో, మీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించెదను అనగా, ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం దానికి ఒక పేరు మనం పెట్టుకున్నాం. ఆఖరి 7 గోత్రములకు స్వాస్థ్యమును పంచి ఇచ్చుట. 2 భాగాలుగా విభజన చేశాం. మొదటి 10 వచనాలు 7 గోత్రముల వారు తడవు చేయుట, ఆ స్వాస్థ్యమును పంచుకొనుటకు వారు తడవు చేయుట. 11వ వచనం నుండి 28వ వచనం వరకు బెన్యామీను గోత్రము వారు పొందిన స్వాస్థ్యము. మన మొదటి 7 వచనాలు గమనించాం. వాగ్దాన దేశమును వారు స్వతంత్రించుకొనుటకు వారు ఎందుకు ఆలస్యం చేశారు? కారణాలు మనం విన్నాం. మంచిది. 8, 9, 10 వచనాలను మనం గమనిస్తూ ఉండగా, ఈ ప్రాంతమును వారు కొలిచి దాని వివరములను వ్రాసి మోషే యొద్దకు వారు యెహోషువ యొద్దకు వారు వచ్చుట అనే మాటను మనం గమనిస్తున్నాం. 8వ వచనములో, ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా, అంటే ఆ మిగిలిన వాగ్దాన భూమిని విభజించుటలో ఇశ్రాయేలీయుల విధేయతను చూస్తున్నాం. ప్రారంభములో చాలా ఏండ్లు వారు అవిధేయులుగా ఉన్నారు. ఎప్పుడైతే దైవజనుడు వారితో మాట్లాడాడో, అవిధేయతలో నుండి వారు విధేయతలోనికి వారు వచ్చారు. 7 గోత్రములు వారు, గోత్రమునకు 3 చొప్పున 21 మంది నాయకులు ఆ మిగిలిన భూమిని కొలుచుటకు వారు వెళ్ళారు. కొలిచిన సంగతులను వారు వ్రాశారు. వ్రాసిన సంగతులను షిలోహులో ఉన్న యెహోషువ యొద్దకు వారు తీసుకొని వచ్చారు. సరే, ఆత్మీయంగా అనేకమైన పాఠాలు చూడగలం. ముగ్గురు ఎందుకు ఇద్దరు కాదు? సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాల్లో వాగ్దాన దేశమును వేగు చూడడానికి ఇద్దరేసి వారు వెళ్ళారు. 12 మంది వారు వెళ్ళారు. ఇక్కడ 3 అనే మాట దైవ సన్నిధిని చూపిస్తూ ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి వారితో ఉన్నది. 7 గోత్రముల వారు. 7 అనే సంఖ్య సమర్పణను చూపించేది. దేవుని చిత్తమునకు వారు పూర్తిగా విధేయతను చూపించారు. యేసుక్రీస్తు కూడా ఈనాడు ఆయనను అంగీకరించిన మన విధేయతను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. విధేయత అనేది మోషే జీవితంలో చూడగలం. విధేయత అనేది యెహోషువ జీవితంలో మనం చూడగలం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం.
విధేయత అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూడగలం. ఆయన విధేయుడై ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఆయన మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయుడై ఆయన విధేయతను చూపినట్లుగా మనము గమనించగలం. కానీ ఇక్కడ ఈ 7 గోత్రముల వారు వెళ్ళారు. ఆ స్వాస్థ్యమును కొలిచి దాని వివరములను వ్రాసే సమయములో అటువైపు యూదా వారు, ఎఫ్రాయిము గోత్రము వారు, మనష్షే అర్ధగోత్రపు వారు నిలిచి ఉన్నారు. ఇటువైపు 7 గోత్రముల వారు నిలిచి ఉన్నారు. అనగా యెహోషువ ఆనాడు ఇశ్రాయేలు గోత్రములకు వారి వారి గోత్రముల చొప్పున ఏ స్వాస్థ్యములను ఇచ్చాడో వారు ఆ స్వాస్థ్యములలో వారు నిలిచి ఉన్నారు. వారి స్థానములలో వారు నిలిచి ఉన్నారు. ఈనాడు ప్రభు నీకు నాకు అప్పగింపబడిన స్థానమును గుర్తించాలి. ఈనాడు నీకు అప్పగింపబడని స్థానమును నువ్వు కోరుకొని దేవుని సంఘమును పాడు చేస్తూ ఉన్నావు. నీకు నాయకత్వం అప్పగించలేదు, కానీ నాయకుడుగా ఉండాలని కోరుకుంటున్నావు. పెద్ద అనే స్థానమును నీకు అప్పగించలేదు, పెద్దగా ఉండాలని కోరుకుంటున్నావు. స్వార్థికుడు అని ఆ పరిచర్య పిలుపు స్థానమును నీకు అప్పగించలేదు, నువ్వు దాన్ని కోరుకుంటున్నావు. దేవుడు అనుగ్రహించినటువంటి స్థానం కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనములో అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించెను. దేవుడు కొలిచి ఇచ్చిన మేరలో మేర మీరకూడదు. దేవుని చిత్తమునకు లోబడి ఉండుట ఆశీర్వాదకరం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకములో తండ్రి ఆయనకు అప్పగించినటువంటి పరిచర్యను ఆయన సంపూర్ణముగా నెరవేర్చినవాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనములో చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి స్థానములోనికి కుమారుడు వెళ్ళటానికి ప్రయత్నము చేయలేదు. తనకు అప్పగింపబడిన స్థానములోనే తండ్రిని మహిమపరచినవాడు. చాలాసార్లు చాలా మందికి ఉన్న ఒక ఆలోచన, ఎందుకు నేను ఇలాగే ఉండాలి, నేను ఆ స్థానములోనికి వెళ్ళకూడదా? దేవుని తలంపులు వేరు, నీ ఎడల ఆయన తలంపులు వేరు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8, 9 వచనాలలో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు. దేవుని ఆలోచనలు గంభీరమైనవి ప్రియులారా, అవి శ్రేష్టమైనవి. అందుకే 40వ కీర్తన 5వ వచనములో కీర్తనాకారుడు అంటాడు, దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదును అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. ప్రభు ఆయన మన ఎడల కలిగి ఉన్న ఆలోచనలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి ఆయన ఆజ్ఞ మీరలేదు. దేవుని చిత్తమును మీరిన వాడు కాదు. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తున్న నీవు నేను నిజంగా మనము ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను పాటిస్తాము. ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను పాటిస్తాము. చూడండి 10వ వచనం చదువుకుందాం. వారి కొరకు యెహోషువ షిలోహులో
యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. కదా, వారు ఆజ్ఞకు లోబడగా వారు ఆశీర్వాదమును పొందారు. ఆయన ఆజ్ఞలను పాటించుటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా వారు ఆశీర్వాదమును పొందారు. నీవు నేను విధేయులమై ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా మనం ఆశీర్వాదమును పొందగలం. సో మొదటి 10 వచనాలు కదా, మిగిలిన 7 గోత్రముల వారు వాగ్దాన భూమిని కొలిచి వ్రాసి యెహోషువ యుద్ధకు వచ్చుట వీణ. 11 నుండి 28 వరకు బెన్యామీను గోత్రమునకు స్వాస్థ్యమును పంచి ఇచ్చుట. బెన్యామీను గోత్రం వారి సరిహద్దులు, వారి పట్టణముల వివరములు 11వ వచనము నుండి 28వ వచనం వరకు వ్రాయబడి ఉన్నాయి. సరే, 11వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. బెన్యామీను గోత్రమునకు వారి వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య ఉండెను. మనం ఇలా అనుకుందాం. ఈ కింది భాగములో యూదా గోత్రం వారు ఉన్నారు, పై భాగములో ఎఫ్రాయిము గోత్రం వారు ఉన్నారు, మనష్య అర్ధ గోత్రం వారు ఉన్నారు. వారి మధ్య యూదాకును ఆ తరువాత ఎఫ్రాయిమునకును మధ్య బెన్యామీను గోత్రమును దేవుడు ఉంచాడు. దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచాలి, అక్కడ ఉంచుట ద్వారా ఆయన నామమునకు మహిమ, వారి జీవితములకు ఆశీర్వాదం. బెన్యామీను గోత్రము ఉన్నటువంటి స్థలం. అసలు బెన్యామీను ఈయన జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆదికాండం 38వ అధ్యాయం 18వ వచనములో బెన్యామీనుకు 2 పేర్లు చూడగలం. తల్లి ప్రసవ వేదనతో ఆ బెన్యామీను పుడుతూ ఉండగా బెనోని 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 అన్నది. దుఃఖపుత్రుడు దుఃఖపుత్రుడు. ఆమె దుఃఖము చేతనే మరణించింది. కుమారుడు పుట్టగానే తండ్రి యాకోబు అన్నాడు, ఆ కుమారుని పేరు బెన్యామీను, కుడి చేతి పుత్రుడు. తల్లి దుఃఖపుత్రుడు అని పేరు పెట్టగా తండ్రి కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టాడు. ఇందులో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి చిత్రపటమును మనం చూడగలం. ఆయన భూలోకములో ఉండగా శిలువ శ్రమలు అనుభవించుచుండగా, శిలువ శ్రమలు మాత్రమే కాదు, ఆయన జీవితమంతా శ్రమలను అనుభవించుచుండగా బెనోని వలె ఉన్నాడు. ఆయన దుఃఖపుత్రుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం దుఃఖపుత్రుడుగా ఉన్నాడు. 22వ కీర్తనలో ఆయన దుఃఖపుత్రుడుగా ఉన్నాడు. అదే ప్రభు సర్వ మానవాళి పాపము నిమిత్తమై ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవగా నేడు తండ్రి కుడి పార్శ్వమున బెన్యామీనుగా ఆయన ఉన్నాడు, కుడి చేతి పుత్రుడుగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను అనే గంభీరమైన మాట. నాడు ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అక్కడ ఆయన మన కొరకై ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లుగా చూడగలం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనములో ఈయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు
తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వారి కొరకు ఆయన నేడు విజ్ఞాపన చేయుచున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేయుచున్న కుడి చేతి పుత్రుడు యేసుక్రీస్తు ప్రభువారు. తిరిగి భూలోకమునకు రాబోచున్న కుడి చేతి పుత్రుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ భూమిని 1000 ఏండ్లు నిరంతరం నిత్యం పరిపాలించబోతున్న కుడి చేతి పుత్రుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సరే, మరొక మాటను మనం ఇక్కడ గమనించాలి. ఎక్కడున్నాడు ఈ బెన్యామీను? యూదా గోత్రమునకును ఎఫ్రాయిము గోత్రమునకును మధ్య. యూదా అనగా స్తుతి, ఎఫ్రాయిము అనగా విశాలపరచబడుట, ఫలవంతమైనటువంటి జీవితం. బెన్యామీను ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. అంటే స్తుతించే వారి మధ్య, ఫలించే వారి మధ్య ఈయన ఉండగా ఈయన ఆశీర్వదించబడ్డాడు. మనము ఎవరి మధ్య ఉన్నాము? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే పౌలు తిమోతితో మాట్లాడుతూ, ఓ తిమోతి, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా ఎవరి సహవాసములో ఉండాలి? స్తుతించే వారి సహవాసములో ఉండుట, ఫలించే వారి సహవాసములో ఉండుట, అది ఆశీర్వాదకరం. దైవ గ్రంథంలో రాయబడి ఉన్నది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం వచనం 33లో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ప్రభువును అంగీకరించావు, ప్రభువును అంగీకరించని వారితో నువ్వు సహవాసము చేయుట ద్వారా నువ్వు నష్టపోగలవు అని బైబిల్ గ్రంథం తేటగా సెలవిస్తున్నది కదా. వీరు మంచి శ్రేష్టమైన స్వాస్థ్యమును వీరు పొందారు. ఈనాడు కూడా ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించినట్లయితే మనకు పరలోకములో కిరీటాలు ఉన్నాయి. పౌలు అన్నాడు తిమోతి 2వ పత్రిక 4:8లో, నీతి కిరీటం ఉన్నది అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 25-27లో అక్షయ కిరీటం ఉన్నది అన్నాడు. యాకోబు 1:12లో జీవ కిరీటం ఉన్నది అన్నాడు. పేతురు మొదటి పత్రిక 5:4లో వాడబారని మహిమ కిరీటం ఉన్నది అన్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 2:19లో అతిశయ కిరీటం ఉన్నది అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రతిఫలమిచ్చు దేవుడు. ఆయన వస్తాడు, ప్రతి వారికి తగిన ప్రతిఫలమును ఆయన అనుగ్రహించువాడు. అందుకే మత్తయి సువార్త 6:20లో, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమటైనను తుప్పైనను దానిని తినవేయదు, దొంగలు కన్నము వేసి దొంగలేదు. భూమిపై ఆయన మహిమ కొరకు జీవించటం, విశ్వాసము కలిగి జీవించటం, విధేయత కలిగి జీవించటం మన జీవితాల్లో అది ఆశీర్వాదకరం. ప్రియులారా, మన జీవితాల్లో అది ఆశీర్వాదకరం. ఆయన అనుగ్రహించే కిరీటాలను మనం పొందుదము గాక. తర్వాత చూడండి 21 నుండి 28 వరకు బెన్యామీను ప్రాంతములోని కొన్ని ముఖ్యమైన నగరాలు ఏమున్నాయి అక్కడ? బేతేలు ఉన్నది, కిర్యత్ యారీము ఉన్నది, యెబూసీయుల నగరము అనగా యెరూషలేము ఉన్నది, గిబియా ఉన్నది, రామా ఉన్నది. శ్రేష్టమైనటువంటి పట్టణాలు. దేవుడు వీటిని అబ్రహాముకు వాగ్దానం చేశాడు, వాగ్దాన దేశమంతా. కానీ బెన్యామీను గోత్రమునకు ఇన్ని శ్రేష్టమైన నగరములు
ఆ చీట్లలో రావడం నిజంగా అది ఆశీర్వాదకరమైనటువంటి విషయం. బెన్యామీను ఇశ్రాయేలీయులకు రక్షకుడుగా ఉంటాడు అని యాకోబు చేత ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండం 49:27లో బెన్యామీను తోడేలు, అతడు ఉదయమున వేట తినును, సాయంకాలమున దోపు సొమ్ము పంచుకొనును అన్నాడు. ద్వితీయోపదేశకాండం 33లో మోషే బెన్యామీను గోత్రమును ఆశీర్వదిస్తూ భుజముల మధ్య అతని భుజముల మధ్య శ్రేష్టమైన స్థలమున్నది అన్నాడు. అనగా బెన్యామీనుకు యెబూసీనీయుల నగరం ఇవ్వబడినది. అది ఆ తరువాత యెరూషలేముగా పిలువబడినది. యెరూషలేం అక్కడ ఏమున్నది? దేవుని ఆలయం యెరూషలేం, దేవుని ఆరాధన యెరూషలేం, ఆయన పరిపాలించేటువంటి ఒక ప్రాంతం. దైవ గ్రంథములో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఎక్కడ? యెరూషలేమును కేంద్రముగా చేసుకొని. యెరూషలేము వారికి కేంద్రముగా ఉండబోతున్నది. యెరూషలేముకు ఆయన వస్తాడు. ఇదిగో నీ రాజు, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పీల మీదను ఎక్కి సియోనుకు ఆయన వస్తాడు. సీనాయికి కాదు, యెరూషలేమునకు వస్తాడు. యెరూషలేమును కేంద్రముగా ఆయన చేసుకుని ఆయన పరిపాలించే ఒక దినం. దేవుడు ఆయన తన ప్రజలకు వాగ్దానము చేయువాడు, వాగ్దానమును నెరవేర్చువాడు, వాగ్దానమును నెరవేర్చుటలో నమ్మకమైనవాడు. అబ్రహాముకు ఆదికాండం 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 15వ అధ్యాయం, 17వ అధ్యాయం, 22వ అధ్యాయం వాగ్దానం చేశాడు. వాగ్దాన దేశము, వాగ్దాన సంతానం. వాగ్దాన దేశము యెరూషలేము, వాగ్దాన సంతానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అన్నాడు అబ్రహాముకు, ఈనాడు మనందరికి, తన మందలోని ప్రతి సభ్యునికి దేవుడిచ్చిన వాగ్దానములన్నిటినీ నిలువబెట్టుకొనుటకు ఆయన నమ్మదగిన వాడు. ప్రతి గోత్రములోని ప్రతి సభ్యునికి, 12 గోత్రముల వారికి ఆయన వాగ్దాన దేశమును వాగ్దానము చేశాడు. వాగ్దాన భూమిని కొలిచి ఇచ్చాడు. మరి నాడు ప్రభువును అంగీకరించిన మనకు ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఇది మన వాగ్దాన భూమి కాదు. దైవ గ్రంథములు ఇలా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రభువు మనకు వాగ్దానం చేశాడు. ఆయన వస్తాడు. వాగ్దానము చేసిన వాడు ఆయన నమ్మదగినవాడు. మాట తప్పని దేవుడు, మాటను నెరవేర్చు దేవుడు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనములో మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు అని రాయబడి ఉన్నది. ఆయన దానిని నెరవేర్చువాడు, మాట తప్పని వాడు, అలాగు చేయువాడు. బెన్యామీను. అయితే బెన్యామీను గోత్రము వారు ఒక విషయములో విఫలమైనట్లుగా మనము చూడగలం. 18వ అధ్యాయం 28వ వచనం లేదా 21 నుండి.
బెన్యామీనీల గోత్రమునకు వారి వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవనగా ఇరుకో, బెత్‌హోగ్లా, ఎమొక్కిసీను, బెత, రాబా, సెమారాయిము, బేతేలు, అవీము, హారా, ఒఫ్రా, కెపార్మేను, ఉప్ని, గెబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామ, బేతోరె, రోతు, మిస్పే, కెఫీరా, మోష, రెకెము, ఇర్పెయేలు, తరాల, సేల, ఎలాపు, యెరూషలేము అనబడిన యెబూసి, గిబియో, కిర్యాత అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము. 18వ అధ్యాయం 16వ వచనములో వీరు ఈ బెన్యామీను గోత్రము వారు యెరూషలేమును ఆక్రమించుకునే అధికారం వారికున్నది. కానీ ఈ యెబూషీనీయులను వెళ్ళగొట్టుటలో వారు విఫలమయ్యారు. 15వ అధ్యాయం 63వ వచనములో కదా, కొంతమందిని వారు ఓడించలేకపోయారు. న్యాయాధిపతుల కాలములో ఈ యెబూషీనీయులను ఈ బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేకపోయారు అని మొదటి అధ్యాయం 21వ వచనములో మనం చూడగలం. అంటే వారు కొందరిని శత్రువులను వారు జయించలేకపోయారు, కొన్నింటిని తీసివేయలేకపోయారు. ఈనాడు కూడా ప్రభువును అంగీకరించిన మన జీవితాలలో ఖచ్చితంగా తీసివేయవలసిన వాటిని మనము తీసివేయాలి. కొరంథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మీరు అతిశయం పడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా. ఏం చేయాలి? ఆ పులిసిన పిండిని తీసి పారవేయుడి. ఆ భూభాగము మీరు ఉండడానికి నేనిచ్చాను, కానీ అక్కడ ఉన్నవారిని మీరు వెళ్ళగొట్టాలి. మీరు వారి మధ్య ఉండుట ద్వారా వారి ద్వారా మీకు ప్రమాదం ఉన్నది. ఏం చేయాలి? మీరు తీసివేయాలి, తీసివేయాలి, తీసివేయవలసిన వాటిని మీరు తీసివేయాలి. చాలా తేటగా దేవుడు సెలవిచ్చాడు. మాత్రమే కాదు, మన వెలుగు ప్రకాశించకుండా అడ్డుకునేవి కొన్ని ఉన్నాయి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనము నుండి మనం చదివితే మీరు లోకమునకు వెలుగై ఉప్పై ఉన్నారు అన్నాడు. 14లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొన్నిసార్లు ఈ వెలుగును కప్పిపుచ్చేటువంటివి ఉన్నాయి, వాటిని మీరు తీసివేయండి. మీ ఉప్పు సారమును నిర్వీర్యము చేసేవి కొన్ని ఉన్నాయి, వాటిని తీసివేయండి కదా. ఈ ఉప్పు అది నిస్సారమైతే అది దేనికి పనికిరాదు. అది మరేం చేయాలి? ఉప్పు నిస్సారము కాకుండా దానిని సారవంతము చేయాలి. ఆఖరిగా ఈ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 49లో ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును అన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును అంగీకరించిన మనం సారమును కోల్పోతున్నామా? అగ్ని దగ్గరకు రావాలి. ఈ ఉప్పు అగ్ని చేత తాకబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత తాకబడాలి. దేవుని వాక్యమున అగ్ని చేత తాకబడాలి. ఏవైతే వెలుగును కప్పిపుస్తున్నాయో, నీ జీవితాన్ని నిస్సారము చేస్తూ ఉన్నదో, 32వ కీర్తనలో దావీదు అన్నాడు, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. తన హృదయములో దాచుకున్న పాపమును బట్టి సారమును కోల్పోయాడు. ఈ అగ్ని దైవాగ్ని, దేవుని ఆత్మ, దేవుని వాక్యము నీలో ఉన్న చెత్తను కాల్చివేయగా తిరిగి సారమును పొందగలం. బెన్యామీను గోత్రమునకు దేవుడిచ్చిన ఆ గొప్ప స్వాస్థ్యము మనము
మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన పరలోక స్వాస్థ్యమును మనము కలిగి ఉండి, దేవుని కొరకు సారము కలిగి, దేవుని కొరకు వెలుగుచూ జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.